హాయ్ అండి అందరికీ. ఉత్తరాఖండ్ అంటే చల్లగా ఉంటుంది, మంచు కురుస్తుంది అంటే ఏమో అనుకున్నా కానీ అక్కడికి వెళ్తే కానీ తెలియలేదు. చూస్తున్నారు కదా, వైట్గా మొత్తం మంచు దుప్పటి కప్పేసినట్టుగా ఉంది. నైట్ బాగా చల్లగా ఉంటుంది, -1 -2 డిగ్రీస్కి వెళ్ళిపోతుంది. అలా మంచు తుప్పర్లు పడతాయి కదా, ఆ చలికి వచ్చేసి అవి వాటరు గడ్డగట్టేస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, పచ్చగా ఉన్న గడ్డి మొత్తం ఇలా ఎండిపోయినట్లుగా అయిపోతుంది. చలికాలం వస్తే ఇలాగా ఒక 3 మంత్స్ ఉంటుంది. డిసెంబర్, జనవరి ఫుల్గా ఉంటుందన్నమాట. ఫిబ్రవరి రాగానే కొంచెం తక్కువగా అవుతుంది. మళ్ళీ మార్చి వర్షం స్టార్ట్ అయినప్పుడు మళ్ళీ గడ్డి మొత్తం పచ్చగా వస్తుంది. మేమైతే ఉత్తరాఖండ్ వచ్చినప్పుడు, మేము వచ్చిన కొత్తలో అయితే మంచు వర్షం పడుతుంది కదా, అలాగా మంచు కూడా కురవటం చూశాను. ఫస్ట్ టైం చాలా బాగుంది, భలే అనిపిస్తుంది. మంచు అలా పువ్వుల్లాగా పడతాయి అన్నమాట మన మీద, బాగుంటుంది. చలికాలం వస్తే ఇంకొక ఇబ్బంది కూడా ఉంది, అదే కూరగాయలు అండి. అస్సలు కూరగాయలకు చాలా ఇబ్బంది అవుతుంది. ఎప్పుడు బంగాళదుంప, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ ఇవే దొరుకుతాయి. ఇంకా చలికాలం అన్నాళ్ళు ఇంకా అవే తినాలి. ఆకుకూరలు అయితే అస్సలు దొరకవు. కొంచెం ఇబ్బంది కానీ పర్లేదు, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, మొత్తం గడ్డి మొత్తం ఎండిపోయింది. ఇలాగే ఉంటుంది 2 మంత్స్ వచ్చేసి ఇక్కడ.